హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగిన 21వ ఎపిసోడ్. బస్ స్టార్ట్ అయ్యింది. ఏంటే ఎప్పుడు కిరణ్ అని చూసి కోపంగా ఉంటావు అంది మధు కజిన్. నీకు తెలీదే, వాడికి బాగా గోరోజనం ఎక్కువ అంది మధు మెల్లగా. మధు, అన్న మనకన్నా చాలా పెద్దవారు, వాడు వీడు అంటావేంటి అంది కజిన్ పాప. నీ బొందే, వాడు వాళ్ళ అక్క కలిసి నేను చిన్నప్పుడు వాళ్ళ ఊరి జాతరకు వెళ్ళాం కదా, ఫ్యామిలీ అందరం వెళ్తాము, నీకు తెలుసు కదా అంది మధు. హా, ఇప్పుడు కూడా వెళ్తారు కదే అనింది కజిన్. లేదు, నేను వెళ్ళను. చిన్నప్పుడు నేను రెడీ అయ్యి అందరితో గుడిలో దండం పెట్టుకుంటుంటే ఈ మహానుభావుడు వాళ్ళ అక్క చెప్పిందని నా జడ లాగేశాడే. పెద్దగా ఉన్న నా జడ సౌరం అంతా ఊడిపోయి చేతికి రావడంతో ఊర్లో అందరూ నన్ను చూసి నవ్వుకున్నారే, అందుకేనా అనింది కజిన్ పాప. ముందు పూర్తిగా చెప్పేది విని చావు అని అందరూ నవ్వుతుంటే నేను ఏడుస్తూ పరిగెడుతూ వెళ్తుంటే నా వెనకే వచ్చాడు ఇతగాడు. ఆగు అని చేయి పట్టుకున్నాడు. వదులు అంటూ ఏడుస్తూ నేను గింజుకుంటుంటే వాడు ఒక్కసారిగా చేయి వదిలేయడంతో నేను ముందు ఉన్న పేడపై చూసుకోకుండా కాలేసి జారి కింద పడిపోయా. ఆ ముగ్గులా పడిపోయి ఆ ముగ్గు పిండి రంగులన్నీ నా మొహంపై అంటుకొని కాళ్ళంతా పేడతో కంపు జుట్టు వచ్చేసిన నన్ను చూసి ఆ కావ్య మొహంది పడి పడి నవ్వింది. తన ఫ్రెండ్స్కి చూపించి మరీ నవ్విందంటూ ఆపింది మధు. అదంతా విన్న కజిన్ పాప పడి పడి నవ్వుతుంటే ఆ మాటలన్నీ విన్న కిరణ్ ఆ రోజుని గుర్తు చేసుకొని నవ్వును ఆపుకోలేక విండోలో మొహం పెట్టి నవ్వుకున్నాడు. అది చూసి ఉడుక్కుంటూ ఇంకో పక్కకు తిరిగింది మధు. కిరణ్ కాసేపటికి నవ్వడం ఆపేసి ఆ రోజులు గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి మధు జాతరకి రావడం మానేసింది. వచ్చిన మరుసటి రోజు వచ్చి సాయంకాలంకి వెళ్ళిపోయేది. ఆ రోజు నుంచి తన మొహం కూడా చూసేది కాదు. కానీ అంతకుముందు ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్ళు. ఇంకా చీకటిగా ఉండడంతో అందరూ నిద్రలోకి జారుకోగా ఇంకా నవ్వుతున్న కజిన్ పాప వీపు మోత మోగించింది మధు. మధు కూడా కాసేపటి కళ్ళు మూయగా తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు కిరణ్. కిరణ్ పక్కన ఉన్న భువి కళ్ళకు లైట్ పడడంతో మెల్లగా కళ్ళు తెరిచి కిరణ్ని ఆశ్చర్యంగా చూసింది. 10 నిమిషాల తర్వాత ఇక్కడ కూడా వర్కా అంది భువి. చిన్న వర్క్ 1 గంటలో చేసేస్తా అంటూ టైప్ చేస్తున్న కిరణ్ని చూసి, బావా నువ్వు చాలా స్పీడ్గా చేస్తున్నావు వర్క్ అంది భువి. ఏదో అలా అన్నాడు కిరణ్. మరి మన ఆఫీస్లో ఎందుకు చేయలేదు అంది భువి. అక్కడ నువ్వు అన్నావు కదా మన ఆఫీస్ అని, అది అయిపోతుంది. నాకు నా టాలెంట్తో మాత్రమే చేసే జాబ్ కావాలి అని వర్క్ చేస్తూ సమాధానం ఇస్తున్న కిరణ్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వింది భువి. ప్రౌడ్ ఆఫ్ యూ బావా అంది భువి నవ్వుతూ. కిరణ్ చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు. అది సరే కానీ నువ్వు టీం లీడరా అంది అక్కడ కనిపిస్తున్న హెడ్లైన్స్ అన్నీ చదివేస్తూ. హా అన్నాడు కిరణ్. హో, అయితే శాలరీ బాగానే వస్తుంది కదా అంది గీతు. నువ్వెప్పుడు లేసావు అన్నాడు కిరణ్. ఫస్ట్ నుంచి ఉన్నాలే అంది గీతు. వర్క్కి తగ్గ శాలరీ అయినా ఇప్పుడు ఎంతైతే మీకేంటి అన్నాడు కిరణ్. అంటే మాకు ఖర్చు పెట్టాలి కదా అంది భువి. వాట్, మీకెందుకు అన్నాడు డౌట్గా భువి వాళ్ళని చూస్తూ. ఎందుకంటే నీ పెళ్ళికి అనింది గీతు. కిరణ్ వాళ్ళని సూటిగా చూస్తూ నా ల్యాప్టాప్ చూసేశారా అన్నాడు. హా, ఫస్ట్ నుంచి అంది గీతు. పోయి వీళ్ళకే దొరికానా అని మనసులో అనుకొని ఏం కావాలి అన్నాడు. ఇప్పుడు కాదు, మాకేం కావాలో మేమే చెప్తాం, అప్పుడు వినలేదనుకో ఇంట్లో అందరికీ ఈ విషయం అని భువి అంటుంటే, వద్దు తల్లి, మీకేం కావాలో చెప్పండి, అది ఇస్తాను అన్నాడు కిరణ్. హా, గుడ్, మమ్మల్ని వండర్లాకి తీసుకెళ్ళాలి అంది భువి. ఎందుకే, నా శాలరీ మొత్తం ఖాళీ చేయనా అన్నాడు కిరణ్. ఆ మాట వినగానే ఏం వద్దులేపో అంది భువి. భువి మొహంలో డిసప్పాయింట్ చూసి వెళ్దాంలే అన్నాడు కిరణ్ నవ్వుతూ. వద్దులే, చాలా మనీ అవుతుంది కదా అంది భువి కూడా. లేదు లేదు, ఏదో సరదాకి అన్నా భువి. ఎవరెవరు వస్తారు అన్నాడు కిరణ్.
నేను, మధు, గీతు, ధర్ని, శివ అంది భువి నవ్వుతూ. ఇంట్లో వాళ్ళొద్దా అన్నాడు కిరణ్. నోనో, పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళాలి అంది భువి. కిరణ్కి తెలుసు ఇంట్లో సిచ్యువేషన్. వాళ్ళని షాప్కి కూడా ఒంటరిగా వదలదు జానకమ్మ అని. సరే కానీ మీ మధు వస్తుందా, నాకు డౌటే అన్నాడు కిరణ్. అక్కని మేము ఒప్పిస్తాం కదా అంది గీతు హుషారుగా మాట్లాడుతూ. అయితే నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఓకేనా అన్నాడు కిరణ్. ఓకే అంటూ ఇద్దరూ నవ్వుతుంటే మెల్లగా అంటూ వాళ్ళ తలను చిన్నగా నిమిరాడు కిరణ్. అప్పటికే వెలుతురు రావడంతో ప్లీజ్ ఒక 10 నిమిషాలు వర్క్ ఉంది అంటూ వర్క్ చేసుకొని తన ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంటే కిరణ్ని ఆపి మేము ఒకసారి చూడొచ్చా అంది గీతు. మీ అక్కకి మీరు నాతో మాట్లాడాలని తెలిస్తే ఇక్కడ ఎగిరి అక్కడ దూకుతుంది, అవసరమా అన్నాడు కిరణ్. త్వరగా ఇచ్చేస్తాంలే అని భువి ల్యాప్టాప్ తీసుకొని ఇద్దరు దాన్నంతా ఒకసారి కెలికేసి ఈ ఫైల్ ఓపెన్ చేయి అన్నారు ప్రైవేట్గా కనిపించిన ఫోల్డర్ చూపించి. పెద్ద కంచులే మీరంతా, 5 నిమిషాలలో కనిపెట్టేశారు అన్నాడు కిరణ్. మమ్మల్ని పొగిడే కార్యక్రమం తర్వాత, ముందు ఇది ఓపెన్ చేయి అనింది భువి. అది సీక్రెట్ అన్నాడు కిరణ్. మాకు తెలిసిపోయిందిగా, ఇక ఓపెన్ చేయి మళ్ళీ అందరూ లేసేస్తారు అని భువి అనడంతో మీరు ఇక వదలరుగా అంటూ తప్పక ఓపెన్ చేశాడు కిరణ్. బావా, మంచిగానే పెట్టుకొనున్నావుగా పిక్స్ అనింది గీతు. భువి నవ్వుతూ చాలా ఇన్ని పిక్స్ చూస్తుంటే వస్తూనే ఉన్నాయి, అవసరమా ఇదంతా అని అంది కిరణ్ని చూస్తూ. ఇప్పటికే మీ వయసుకు మించిన మాటలు మాట్లాడారు కానీ ఇక చాలు అంటూ కిరణ్ ల్యాప్టాప్ తీసుకోవడంతో భువి వాళ్ళు ఏదో అంటుంటే అంతలో అశోక్ పైకి లేవడంతో సైలెంట్ అయ్యారు భువి వాళ్ళు. అది చూసి కిరణ్ నవ్వుతూ ల్యాప్టాప్ని బ్యాగ్లో పెట్టాడు. అది సరే కానీ ఎప్పటి నుంచో ఈ లవ్ అంది భువి. నాకే తెలీదు అన్నాడు కిరణ్. అదేంటి అని గీతు అంటే ఏంట మీ బాధ అంది మధు వాళ్ళని చూస్తూ ఆ మాటలకి డిస్టర్బ్గా నిద్రలేసి. ఏం లేదు, ఏదో బావతో మాట్లాడుతున్నాం అక్క అనింది గీతు. అంతలో టెంపుల్ రావడంతో అశోక్ అందరినీ దిగమనడంతో ఆ టాపిక్ అక్కడికి వదిలేశారు. అక్కడ శ్రీరాముల వారిని సీతమ్మని దర్శనం చేసుకొని బయలుదేరారు టిఫిన్ కంప్లీట్ చేసి. ఈ నైట్ శ్రీశైలంలో నిద్ర చేసి రేపు దర్శనం చేసుకొని ఇక్కడ ప్లేసెస్ కొన్ని చూసి తెల్లవారుజామున బయలుదేరదాం అని అశోక్ అనడంతో ఓకే అని రూమ్స్ తీసుకున్నారు. జర్నీ వలన అలసిపోవడంతో అందరూ లైట్గా టిఫిన్ చేసి నిద్రలోకి జారుకున్నారు. ఉదయం అందరూ త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరారు. ఫుల్ రష్గా ఉండడంతో ఫ్రీ దర్శనం కుదరదు అని చెప్పి టికెట్స్ తీసుకుందామని అశోక్ వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చాడు. దర్శనం చేసుకోవడానికి గంట పైనే పట్టింది. అశోక్కి చెప్పి కిరణ్ వేరే సైడ్ వెళ్ళడం మధు కంట పడింది. ఫస్ట్ నాకెందుకు అనుకున్నా వీడిక్కడ కూడా ఏ గూడు పుటాని చేస్తాడో వాళ్ళ అక్క కోసం అని అనుకుంటూ భువి వాళ్లకు చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యండి అని అంటూ కిరణ్ వెళ్ళిన సైడ్ పరిగెడుతూ వెళ్ళింది మధు. భువి గీతు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని పెదవి వీరుస్తూ భుజాలు ఎగరేశారు. ఎక్కడ వీడు, ఇటే కదా వెళ్ళాడు అనుకుంటూ కిరణ్ని చూసి పరిగెడుతూ లోపలికి మధు వెళుతుంటే ఒక పెద్దతను ఆపేశాడు. చిరాకుగా అతనిని చూసి వయసు అయిపోయిన ముసలాయన అనుకొని తాత నేను లోపలికి వెళ్ళాలి అని అనింది మధు. ఇది ఆ శివయ్యకు సంబంధించిన ఆశ్రమం తల్లి, అందరినీ లోపలికి పంపివ్వరు అన్నారు ఆయన. మరి నాకు తెలిసిన ఒకరు ఇట్టే వచ్చారు అంది మధు. అవునా, ఎవరు అని ఆయన అంటుంటే లోపల చుట్టూ చూస్తూ వాడే అనేది ఆగి చిన్న శివలింగం ముందు షర్ట్ లోపల ఉన్న రుద్రాక్షమాల షర్టు పైకి వేసుకొని నుదుటిన అడ్డ విభూది పట్టితో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్న కిరణ్ని చూసి అతను అంది చేయి చూపిస్తూ.
అతనా? కిరణ్ బాబు. అతనికి ఈ ప్లేస్ కొత్త కాదు కదా. అతను ఇప్పటికే చాలాసార్లు వచ్చాడు తల్లి. అతని తరపున అయితే వెళ్ళు అంటూ ఆ ముసలాయన వెళ్ళిపోతే కళ్ళార్పకుండా కిరణ్ని చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ కొంచెం దూరంలో ఉన్న పచ్చని గడ్డిపై కూర్చుంది మధు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు గనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.